అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణ తేదీల ఖరారుతో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ సొసైటీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మంత్రులతో సమావేశం కానున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ కీలక భేటీ జరగనుంది. సమావేశంలో ప్రధానంగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు, గెలుచుకున్న స్థానాలపై చర్చించనున్నారు. మంత్రుల నియోజకవర్గాలతో పాటు మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లో కాంగ్రెస్ ఎన్ని చోట్ల సర్పంచ్ స్థానాలు గెలుచుకుందన్న అంశంపై ఆయా గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల వారి ఫలితాలు, గణాంకాలతో సహా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇతర పార్టీలు బలపరిచిన అభ్యర్థులకు పోలైన ఓట్లపైన మాట్లాడే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో జోరు మీదున్న అధికార కాంగ్రెస్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోందని తెలుస్తోంది. అలాగే సొసైటీలకు ఎన్నికలను కూడా నిర్వహించాలని భావిస్తోంది. అందులో భాగంగానే తాజాగా సొసైటీల ప్రస్తుత పాలక వర్గాలను రద్దు చేసి జిల్లాల కలెక్టర్లను ప్రత్యేక అధికారులుగా నియమించింది. అయితే పరిషత్ ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం ముడిపడి ఉంది. మరోవైపు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనూ బీసీల రిజర్వేషన్ల అంశం చర్చకు రాలేదు. దీంతో పరిషత్ ఎన్నికలకు వెళ్లేందుకు ఉన్న అవకాశాలపై మంత్రుల సమావేశంలో చర్చిస్తారు. తర్వాత ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ముందుకు వెళ్లాలనే భావనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసిందే. సీఎం మంత్రుల భేటీ ఎజెండాలలో ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమిట్ అంశం కూడా ఉండనుంది. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం కంపెనీలు చేసుకున్న ఒప్పందాల గురించి మాట్లాడనున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు ప్రభుత్వం మళ్లీ రంగం సిద్ధం చేసింది. పనితీరు సరిగా లేని వారితో పాటు మరికొంతమందిని కూడా బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయిలో పనిచేసే వారితో పాటు జిల్లాలో కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలుగా పనిచేసే వారిని కూడా బదిలీ జాబితాల్లో చేర్చనున్నట్లు సమాచారం. అధికారుల బదిలీల అంశంపైన సమావేశంలో మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 24న సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో రానున్నారు. ఈ మేరకు శనివారం నారాయణపేట ఇన్ఛార్జ్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ స్థల పరిశీలన చేశారు. ఇక పట్టణంలో సమావేశం ఏర్పాటు చేసే లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్ ను పరిశీలించారు. కొడంగల్ నియోజకవర్గంలోని 8 మండలాల్లో గెలిచిన నూతన సర్పంచ్లతో సీఎం అభినందన సభ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధిపై వారికి దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనం చేయనున్నారు. అందుకు అధికారి వెంకటరెడ్డితో కలిసి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ స్థల పరిశీలన చేశారు. త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సొసైటీ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ మధ్యలోనే పలు కార్పొరేషన్ చైర్మన్ల పోస్టులను కూడా భర్తీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2-3 రోజుల్లో 26 కార్పొరేషన్ చైర్మన్లను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపైన సోమవారం సమావేశంలో చర్చించనున్నారు. ఇటీవల డీసీసీ అధ్యక్షుల నియామకాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో కొంతమందికి ఆశావాహులకు పదవి దక్కలేదు. అలా పదవి దక్కని వారిలోనూ కొంతమందికి కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 36 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన విషయం తెలిసిందే. శాసనసభ శీతాకాల సమావేశాలను ఈ నెల 29, 30, 31 తేదీల్లో నిర్వహించనున్నట్లు, ఈ మేరకు మంత్రులకు సమాచారం అందించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అధికార వర్గాలు కూడా దీన్ని ధృవీకరించాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో చర్చించనున్నారు. అనంతరం దీనిపై నిర్ణయాన్ని కూడా అసెంబ్లీ వేదికగానే ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ ఫోన్ లైన్లో అందిస్తారు. తేజ,
ఎస్ అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ ఫోన్ లైన్ అందిస్తారు. తేజ చెప్పండి. ప్రియాంక, రేపు చాలా కీలకమైనటువంటి సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోతుంది అన్నట్లుగానే చెప్పాలి. ప్రధానంగా మంత్రులందరితోటి కూడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశంగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుకూల అభ్యర్థులు, లేదంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు భారీ సంఖ్యలో కూడా అధిక సంఖ్యలో పంచాయతీలను కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇదే జోష్ తోటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా ముందు వెళ్లాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కసరత్తుకు సంబంధించినటువంటి ప్రక్రియ రేపు ప్రారంభం కాబోతుంది అన్నట్లుగానే చెప్పాలి. అయితే ఇదే జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించినటువంటి ఈ ఎలక్షన్స్ తో పాటు ఇక లోకల్ బాడీస్ లో ఉన్నటువంటి సమితి, సొసైటీకి సంబంధించినటువంటి కొన్ని సొసైటీలు ఉన్నాయి, అదేవిధంగా కొన్ని 26 కార్పొరేషన్లు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి బాడీస్ ని కూడా డిజాల్వ్ చేసి ముందస్తు, అంటే అక్కడ కొత్త నూతనంగా ఉన్నటువంటి వారిని చైర్మన్ లో నియమించాలి అనేటువంటిది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో వీటన్నిటి అంశాలపైన ఇంకా ప్రత్యేకించి ఇటు జెడ్పీటీసీ ఎంపీటీసీ నిర్వహించబోయేటువంటి ఎన్నికల్లో అంటే 42% బీసీలకు రిజర్వేషన్ల కేటాయింపు అంశం పైన కూడా చర్చ జరగబోతుంది. వీటన్నిటిపైన ప్రధాన అంశంగా జరగబోతుంది. ఇంకా ప్రత్యేకించి రేపు జరిగేటువంటి సమావేశంలో అయితే మాత్రం మంత్రులు ప్రాతినిధ్యం వహించినటువంటి, అదేవిధంగా ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆయా నియోజకవర్గాలు, ఆయా మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాలలో ఏ విధంగా ఫలితాలు రాబట్టారు, పంచాయతీ ఎన్నికల్లో ఏ మేరకు వారు ప్రాబల్యం చూపించగలిగారు, వారి పరపతి ఏ విధంగా వారి ప్రాబల్యం చూపించగలిగారు అనేటువంటి అంశాలపైన గణాంకాలతో సహా రేపు సమీక్ష జరగబోతుంది అన్నట్లుగానే చెప్పాలి. ఇంకా ప్రత్యేకించి పరిపాలన కూడా గాడిలో పెట్టేటువంటి నేపథ్యంలో పరిపాలనకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా, పరిపాలనలో కూడా అంటే ఐఏఎస్లు పనితీరు ఏ విధంగా ఉంది, వారు పనితీరు ఎవరైతే కొంత నిరుత్సాహంగా ఉన్నారో, లేదంటే అలసత్వంగా పాలన ఉన్నారో వారిని కూడా బదిలీ చేయాలి, వారిపైన బదిలీ పెట్టి వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏదైనా కానీ రేపు ఒక కీలకమైనటువంటి సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులతో సమీక్షా సమావేశం జరగబోతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. ప్రియాంక. రైట్ తేజ, థ్యాంక్ యూ.